హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో పెసరపప్పు ఇడ్లీ లేదంటే పెసరపప్పు ఆవిరి కుడుమును ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో ఒకసారి చూసేద్దాం. ఇదైతే డైట్ చేసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒక బౌల్‌లో 3/4 కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి. మరొక బౌల్‌లో 2 కప్పుల వరకు జొన్న ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. ఈ రెండింటిని విడివిడిగా తీసుకొని శుభ్రంగా కడిగేసి గంట పాటు నానబెట్టుకోవాలి. మనం ఇక్కడ మినపప్పు బదులు పెసరపప్పు వేస్తున్నాం కొంచెం హెల్తీ కోసమని. గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. మీరు నైట్ అంతా పులవనివ్వచ్చు. నైట్ అంతా పులిస్తే మాత్రం పిండి చాలా ఫ్లఫీగా వస్తుంది. నేనైతే ఇక్కడ 1 అవర్ పాటే పులవనిచ్చాను. ఒక మిక్సీ జార్‌లో మనం నానబెట్టుకున్న పెసరపప్పును వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. దీనిలో మనం ముందుగానే నానబెట్టుకున్న జొన్న ఇడ్లీ రవ్వని ఇలా గట్టిగా పిండేసి వేసుకోవాలి. లాస్ట్‌లో కొద్దిగా వాటర్ ఉంచేసి ఆ వాటర్‌తో సహా రవ్వను వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి. పిండి ఎంత ఎక్కువ పొంగితే అంత ఫ్లఫీగా వస్తుంది. నేనైతే అప్పటికప్పుడు వేసేసాను. చూస్తున్నారు కదా! 1 అవర్‌కి నాకైతే ఇలా పొంగింది. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసి వాటర్ అవసరమైతే కొద్దిగా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇడ్లీ ప్లేట్‌కి నెయ్యి లేదంటే నూనెను అప్లై చేసుకోవాలి. మనం ముందుగానే రెడీ చేసుకున్న పెసర ఇడ్లీ పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు ఇడ్లీ ప్లేట్‌లలో వేసుకోవాలి. దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో 8-10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టకండి. లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఉడికించుకుంటే టేస్టీగా ఉండే పెసర ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని వేడివేడిగా ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుందాం. దీనిలో అల్లం చట్నీ లేదంటే ఏదైనా రోటి పచ్చడి అయితేనే టేస్టీగా ఉంటుంది. నార్మల్ పల్లీల చట్నీ ఇవేవి సెట్ అవ్వవు దీనికి. మా మరిన్ని డైట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.